గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో రాజమౌళి చెప్పకనే చెప్పాడు. ఆ టైటిల్ కార్డు కూడా ఒక అర్థం ఉందనేసి. ఎర్త్ సర్ఫేస్ తో పాటు టైటిల్స్ అనేవి గోల్డ్ కలర్ ఫార్మాట్ లో ఉంటాయి. దాని మీద ఆస్ట్రాయిడ్ ఫాలో అవుతున్నట్టు కూడా ఇచ్చారు. సైన్స్, హిస్టరీ అండ్ స్పిరిచువాలిటీ ఈ మూడు ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తూ ఆ టైటిల్ అనేది ఇచ్చారని అర్థమైంది. ఇలాంటి విజువల్స్ ని క్యాప్చర్ చేయాలంటే 70mm కెమెరా సరిపోవు. ఇది చాలా బెస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా. ఈ కెమెరా వరల్డ్ లో 8 మాత్రమే ఉన్నాయి. ఐమాక్స్ కెమెరా. ఈ మోషన్ పోస్టర్ లో ఈచ్ ఫ్రేమ్ అనేది క్యాప్చర్ అవడానికి 30 hours టైం పట్టింది. 4 యుగాల్ని కలుపుకుంటూ 7 ఖండాల మధ్యలో ఇవాల్వ్ అవుతుంది స్టోరీ అనేది. మనం విజువల్స్ కనుక చూస్తే స్టార్టింగ్ మహర్షి యజ్ఞం నుంచి అండ్ బోట్ మునిగిపోయిన విజువల్ వరకు ఏవైతే విజువల్స్ ఉన్నాయో, లైఫ్ అనేది డిస్ట్రక్ట్ అయిన ప్రతిసారి మళ్ళీ కొత్త లైఫ్ అనేది క్రియేట్ అవుతూ వస్తుంది. యుగాలు మారిన కొద్దీ వరల్డ్ అనేది అన్ప్రెడిక్టబుల్ ప్లేస్. ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు గెస్ చేయలేము. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్. అంటే కంటిన్యూస్ గా ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ నెక్స్ట్ ఫ్రేమ్ లో కనుక మనం చూసుకుంటే హిపోపటామస్ మంకీని అటాక్ చేసే సీన్ లో డేంజర్ అనేది ఎట్ నుంచి కొంచెం ఉన్నా సరే మనకి సపోర్ట్ కూడా ఎలాగైనా ఏ రూపాన్నైనా ఎప్పుడైనా రావచ్చు అని అర్థం అవుతుంది. నెక్స్ట్ ఫ్రేమ్ కనుక చూస్తే ఉగ్రబాతి కేవ్ లో చిన్నమస్తదేవి అమ్మవారిని చూపిస్తారు. ఆ అమ్మవారి సతీదేవి మన్మధుడి పైన నిలబడి జయా విజయాలకి తన రక్తాన్ని దారబోస్తూ తన రక్తాన్ని తను తాగుతున్నట్టుగా కనిపిస్తారు. దాని అర్థం ఏంటంటే తన ఆకలిని తీరుస్తారు, అలాగే తన శక్తిని కూడా తను కోల్పోకుండా ఉంటారు. దీన్ని చూస్తే కనుక మనకి క్రియేటర్, ప్రొటెక్టర్, డెస్ట్రాయర్, లైఫ్ అండ్ డెత్ కి బియాండ్ ఉంటుంది. అండ్ మన లోపల ఉన్న కుండలిని శక్తిని కూడా తను జాగృతం చేయగలదు. సో ఇలాంటి అమ్మవారిని ఆరాధించే వారు ఎవరైనా సరే స్పిరిచువల్ గైడెన్స్ ఉన్న వాళ్ళ సపోర్ట్ తీసుకొని మాత్రమే చేయాలి. ఇఫ్ నాట్, మనం ఒకవేళ ఆరాధించినా సరే మన ఇంటెన్షన్స్ అనేవి ప్యూర్ గా లేకపోతే మనం ఏదైతే డిజైర్ తోటి ఆమెను అప్రోచ్ అవుతామో అది బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్రేమ్ లో హనుమాన్ చూపిస్తాడు. ఫస్ట్ రాముడు యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తాడు. ఆ యుద్ధానికి హనుమంతుడు వానర సైన్యం సహాయంతో కుంభ అనే రాక్షసుని సంహరిస్తాడు. నెక్స్ట్ ఫ్రేమ్ లో మనం చూసుకున్నట్టయితే మణికర్ణిక ఘాట్ కనిపిస్తుంది. ఆకాశం నుండి ఏదో అంతులేని శక్తి మనకి మణికర్ణిక ఘాట్ లోపల పడుతున్నట్టుగా వచ్చి ఆ నెక్స్ట్ ఫ్రేమ్ లోనే మహేష్ బాబు త్రిశూలంతో నందిని అధిరోహించి వస్తున్నట్టుగా కనిపిస్తుంది వారణాసి సిటీలో. అండ్ తన మెడలో కూడా నంది ప్లస్ త్రిశూలం లాకెట్ ఉంటుంది. త్రిశూలం అంటే పర్పస్, ఫోకస్, డెస్టినీ. అలాగే నంది అంటే స్ట్రెంగ్త్, డిసిప్లిన్ అండ్ అన్స్టాపబుల్ ఎనర్జీ అన్నమాట. డస్ట్ అనే కన్ఫ్యూజన్ ని చెదరగొడుతూ క్లారిటీతో ఉన్న అరుపుతో నందీశ్వరుని శక్తితో త్రిశూల దిశగా ప్రయాణిస్తున్నట్టుగా అనిపిస్తుంది. 4 యుగాలు 7 ఖండాల్ని కవర్ చేస్తూ ఐమాక్స్ కెమెరా విజువల్స్ తో ఫ్యాన్స్ అందరికీ ఐ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. నేను అనుకున్న పాయింట్స్ మీ ముందు పెట్టాను. మీరు అనుకునేది నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.